విశాఖ బుర్జుపేటలోని ప్రసిద్ధ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు భక్తుల రద్దీతో కోలాహలంగా సాగుతున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు బస్సులు, రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. అయితే ఈ ఉత్సవాల సమయంలో చేపట్టిన పోలీసుల భద్రతా చర్యలు సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారని, దర్శనం కోసం గంటల తరబడి నానా అగచాట్లు పడాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు ఎదురైనా పట్టించుకునే నాదుడు లేడని పలువురు వాపోతున్నారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాలను పక్కన పెట్టి పూజలు, అభిషేకాల సమయాల్లో కూడా భద్రతా చర్యలు పేరిట భక్తులను అనవసరంగా ఆపుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సంప్రదాయాలకు భంగం కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రత్యేకించి మార్గశిర మాసంలోని గురువారాల్లో ఆలయం ముందు ఉన్న ప్రధాన రహదారులను పోలీసులు పూర్తిగా మూసివేయడం మరో సమస్యగా మారింది. దీంతో స్థానికులు తమ ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండగా చిరు వ్యాపారుల జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఆలయ పరిసరాల్లో 70కి పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ సరిగా లేదని అధికారులు చెబుతున్న పరిస్థితి భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు ఉత్సవాల విధులు నిర్వహించే ఆలయ సిబ్బంది, వాలంటీర్లు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ ఏడాది క్యూఆర్ కోడ్తో కూడిన తాత్కాలిక ఐడి కార్డులు జారీ చేశారు. అయితే అవి ఉన్నప్పటికీ విధి నిర్వహణ కోసం ఆలయం పరిసరాల్లో స్వేచ్ఛగా కదలలేకపోతున్నామని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.